శివలాల్ గారు అవసరం లేదు. శివలాల్ గారు ఏంటి అసలు ప్రభుత్వ పరంగా కాకుండా అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? చాలా స్పష్టంగా ఉన్నామండి. వైఖరి ఉందిగా. నేను అదే శివలాల్ గారిని అడుగుతాను. శివలాల్ గారు ఏం చెప్తారు? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుందో అదే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ అవసరమైతే తెలంగాణలోనే ఫస్ట్ వర్గీకరణ బిల్లు పెడతాం, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి చేస్తాం అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది మీడియా ముఖంగా ఉంది, అందరు కూడా వినడం జరిగింది. ఈవెన్ మాలా సోదరులు కూడా అందరు కూడా వినడం జరిగింది. ఇప్పుడు ఈడ ఇంతకుముందు మన సతీష్ గారు చెప్పినట్టు ఎవరికి ఎవరు వ్యతిరేకం అనేది కాదు. ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో మటుకు అప్పట్లో ఒక ఏబిసిడి వర్గీకరణ ఒక 4-5 సంవత్సరాలు వచ్చినప్పుడు మాదిగలు కొంచెం పిల్లలకి ఈ ఇంజనీరింగ్ గాని డాక్టర్లు గాని మన సతీష్ గారు అన్నట్టు ఆడ కొంచెం బెనిఫిట్ అయింది. బెనిఫిట్ అంటే ఈ ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో, మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టిండ్రో అది ఒక న్యాయమైన పోరాటం అని గతంలో మా రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఏదైతే ఎస్సీలో ఈ మొత్తానికి 59 కులాలలో ఎస్సీలో మాలలు గాని మాదిగల మధ్యనే పోరుంది అనేది పబ్లిక్ లో ఒక టాక్. కానీ మిగతా కులాలు ఉన్నాయనేది చాలా మందికి కూడా ఈ వివరణ తెలియదు. ఇంకోటి ఏమంటే ఎప్పుడైతే ఈ ఎస్సీ మాల వర్గంలో కొంచెం ఆల్రెడీ ఆఫీసర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఏదైతే వాళ్ళు ఎక్కడైతే పోస్టులు ఇచ్చే దగ్గర ఉన్నారో అక్కడంతా వాళ్ళు ఆ పొజిషన్ లో ఆక్రమించి ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎక్కువ మటుకు వాళ్ళు పార్షాలిటీ చేసుకోవడానికి కూడా అవకాశం దొరికింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్ లైన్లో ఉన్న చెన్నయ్య గారికి తెలుసు. నేను గతంలో ఎవరైతే వెంకటస్వామి, ఒరిజినల్ గా వెంకటస్వామి, ఇప్పుడు వివేక్ ఏదైతే వెంకటస్వామిని పెట్టుకుంటున్నా వాళ్ళ పుత్రుడు వెంకటస్వామి, అటువంటిది కూడా ఒక మాలనా మాదిగనా తెలుసుకోవడానికి ఒక ఏరియాకి నేను వచ్చిన, శంషాబాద్ కి నేను వచ్చిన. అంటే శంషాబాద్ లా ఒక మాదిగా అతని పేరు చెప్తుండే వెంకటస్వామి. చెప్పగానే వాడు మా చుట్టమవుతాడని ఒకటి చెప్తాడు, లేకపోతే వాళ్ళు మాదిగోళ్ళు సార్ అంటారు. ఆ రకంగా అన్నప్పుడు వాళ్ళు మాదిగోళ్ళు సార్ అంటే వీడు మావాడు మాలోళ్ళు సార్ అంటే ఆహా వీడు మావాడు కాదు. అట్లా ఆ రకంగా కూడా చాలా జాగాలలో జరగడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ లో 2000 లో బహుశా ఎస్సీ కార్పొరేషన్ లో ఒక 100 కార్లు ఇవ్వడం జరిగింది టాక్సీ. ఈ రోజు సిటీలో ట్యాక్సీలు కూడా రావడం, అదే సిటీ క్యాబ్ ఏదైతే వస్తుందో 100 బండ్లు ఇస్తే దాంట్లో 50 వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. 50 వెహికల్స్ లా 13 మందికేమో మాదిగలోకి ఇవ్వడం జరిగింది, మిగతా అన్ని మాలలోకి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా చాలా జాగాలలో వ్యతిరేకం వస్తే మేము కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే కమిషనర్ ఉంటారో ఆయనతో కూడా మాట్లాడారు. అంటే చాలా జాగాలలో వీళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉండే, అవగాహన తక్కువ ఉండే, వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు లేకుండే. నుంచి అందాల్సిన ఫలాలన్నీ మీకు అందాయి. ఇప్పుడు కేవలం మాదిగ సామాజిక వర్గానికి మాత్రం అది వెనుకబడి ఉంది. అందుకే ఇప్పుడు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు స్వాగతిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? మేము అన్ని ఫలాలు మాలలకు తినలేదు. నేను చెప్తున్నా వాళ్ళు తక్కువ లబ్ధి పొందింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు తిన్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అన్యాయం చేసి గురుకుల పాఠశాలలో మీ పిల్లలకి ఇంజనీర్లు అయ్యిండ్రు, డాక్టర్లు అయ్యిండ్రు, అంతా అయ్యిండ్రు. దాంట్లో 200 మందికి 3 ఎకరాల భూమి ఇస్తే మాలలకు 3 ఇచ్చిండ్రు. అంటే అన్నీ చూసుకుంటానంటే ఇప్పుడు భూతార్థంలో పెట్టి చూడవద్దు, 2 రకాల చూడాలి. అయినా కూడా పోటీ పడి రావాలని మేము కోరిక. మీరు మాలలతో పోటీ పడలేము అని సతీష్ గారు అంటున్నారు. సతీష్ మాది అంటే నేను చెప్పేది పోటీ పడండి, మీ దగ్గర మేము పోటీ పడలేమే. అరే పోటీ పడాలి. అది ఇప్పుడు పోటీ పడేటట్టు వచ్చే సమానంగా ఆర్థికంగా మేము వెనకబడుకోనున్నాం.
మేము కూడా వెనకబడిన తెలంగాణలో మాదిగలైతేనే మాలలు కూడా అంతే వెనకబడిన ఏం డెవలప్ కాలేదు. మనం వెనకబడేది ఈ 1% కాదు. పెరిగిన జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు పెంచుకుందాం, సప్లాన్ నిధులు తెచ్చుకుందాం, ఎస్సీ కార్పొరేషన్ లో తెచ్చుకుందాం, దానికి మనం కొట్లాడాలి. కానీ ఈ 1% వర్గీకరణ మీద పట్టుకొని మాలలు దోషులు, మాలలు మనవాదులు, ఇవల్ల అనుకోము. నేను ఒక మాట చెప్తాను చిన్న, ఇప్పుడు మన కులాల్లో పిచ్చ మీద కుట్టిన కులాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు? బిచ్చం ఎప్పుడు ఎత్తుకోలేదు, నేను చెప్పేదేను. దీంట్లో ఏది కులాలు ఉన్నాయి, డక్కలోళ్ళు ఉన్నారు, మన దాంట్లో ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా మాలోళ్ళ దాంట్లో ఉన్నారు, అడుకున్నంతలో మాదిగోళ్ళ దాంట్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఉషా మేర కంటే అదే చెప్పింది. వెనక వాడినలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ చేసి డెవలప్ చేయమన్నారు. అదే విధంగా మాలోళ్ళ దాంట్లో ఉపకులాలకు ప్యాకేజ్ చేసి ఉపకులాలను డెవలప్ చేయమన్నారు. కానీ అడుక్కున్నారు చేసినట్టే ఇదే పోతే కాదు. మేము ఎప్పుడే గాని మిమ్మలను దూషించలేదు, ఏం చేయలేదు. ఏది మేము మాల సింహగర్జన పెట్టుకున్న కాడికే లేచిండ్రు మీరు, కానీ లేచిన కూడా మీరు సింహగర్జన ఏ గర్జన పెట్టినా మేము సంతోషిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మీరు మీటింగ్లు పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టాలి. ఈ వాస్తవానికి పివి రావు గారు ఉన్నప్పుడు సెక్రటేరియట్ దగ్గర జరిగిన సభలో మీ మీద వాస్తవానికి బాల జాతికి చాలా గొప్ప త్యాగం చేసినావు నువ్వు చెన్నన్న. ఒక మహబూబ్ నగర్ జిల్లా బిడ్డగా నీవు ఆ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్న ఆ రోజు నీ మీద గుర్రాలతో దాడి జరిగింది, గుర్రాలతో తొక్కురు, మీరు చనిపోయినారు చాలా మంది. అటువంటి త్యాగం చేసావు నువ్వు ఆ మానవ ఉద్యమానికి. కనుక మేము ఒకటే అంటున్నాం చెన్నన్న, చేయడం తప్పు కాదు. కాకపోతే ఒకటే, ఒకరి నోటి కాడు కూడా ఒకటి ఎందుకు చూసుకోవాలి, ఎవరు ఉన్నది వారికి రావాలి అనేది మా వాదం. అదే రకంగా 58 కులాలు, ఇంకా 57 కులాలు ఉన్నాయి మనకనే వెనకబడ్డలు. వాళ్ళకు న్యాయం జరగాలి కదా సొన్న. అంబేద్కర్ కోరింది అదే కదా, నా వాళ్ళకి అందరికి కూడా సమానమైన న్యాయం జరగాలని. ఈరోజు ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసిండ్రు. ఈ రోజు ఏమంటున్నారు, సెక్రటేరియట్ కాడ మిమ్మల్ని గుర్రాలతో దొక్కించారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులు రాళ్ళేసి. ఇంకోటి మన జిహెచ్ఎంసీ ఆఫీస్ వైపు పైనుంచి దొంకిలు కిందికి చాలా మంది కాలు చేతులు ఇరిగిపోయినాయి. అటువంటి సందీప్ గారు, చెన్నయ్య గారు మాట్లాడుతూ చాలా సార్లు ఈ చర్చలో భాగంగా చెన్నయ్య గారు మాట్లాడుతూ చాలా సార్లు బీజేపీని, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ వస్తున్నారు. నేను చెన్నయ్య గారికి మళ్ళీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీకి మాలలు ఎంత ఇంపార్టెంటో మాదిగలు కూడా అంతే ఇంపార్టెంట్. మాదిగలతో పాటు మిగతా 57 కులాల వాళ్ళు కూడా ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళ బాగు కోసము కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి అంత్యోదయ సిద్ధాంతం ప్రకారము భారతీయ రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలాలన్నీ కూడా ప్రతి ఒక్క పౌరునికి సమానంగా అందాలి. ఆ యొక్క ఫలాలు సమానంగా అందేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి చెల్లుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వర్గీకరణ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చిన తర్వాత దానిపైన సానుకూలంగా స్పందించిందని చెప్పేసి నేను మళ్ళీ చెన్నయ్య గారికి నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఒక విషయం మళ్ళీ మీకు ప్రశ్నిస్తున్నా. చెన్నయ్య గారు, మీరు ఈ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. ఒకటి. రెండవ ప్రశ్న నేను వేసింది ఏంటంటే, మీ యొక్క జనాభా 30 లక్షల పైగా తెలంగాణలో ఉంటే మీకే ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది తమాషా ప్రకారము. దానికి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న నేను చాలా సూటిగా ప్రశ్నించిన, మాలలతో పాటు 57 కులాల వాళ్ళు రిజర్వేషన్లు పొందాలా వద్దా, వాళ్ళ అభివృద్ధి చెందాలా వద్దా అనేది కూడా మీరు స్పష్టంగా చెప్పలేకపోయినారు. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మీరు మళ్ళీ ఏదో ఒక వేదికను ఏర్పరచుకొని ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మళ్ళీ కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ మాలలకు గాని, మాదికలకు గాని, ఇంకా మిగతా 57 కులాలు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. అందరినీ సమానంగా చూసుకుంటుంది. అందరినీ సమానంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ దేశంలో అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని మీరు కూడా అందిపుచ్చుకొని మీ యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిందే గానీ మీలో మీరు కొట్టుకోవద్దు.
మాల సోదరులు కూడా మాదిగ సోదరులు కూడా ఒకరిపైన ఒకరు వ్యతిరేక వ్యాఖ్యలు చేసుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మనమందరం భారతీయులం, మనమందరం కూడా హిందువులం, మనమందరం కలిసి ఈ యొక్క భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చాలా చాలా ముందుకు వెళ్లే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, శివలాల్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఓకే, అయితే ఇప్పుడు ఇంతకుముందు మన